హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్. ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆలింగనాలు, ముచ్చట్లు, బ్యాటరీ వాహనాల్లో ప్రయాణాలు, కలిసి ప్రకృతి అందాలను చూడటం, ఒకరినొకరు ప్రశంసించుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవడం, మంచెట్లు మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి. సో కానీ ఈ పర్యటన ప్రపంచ దేశాలు ఓ పెద్ద సందేశాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని దేశాలకు కూడా. సో ఇండియాకు కొన్ని విషయాల్లో దౌత్య విజయం దక్కేలా చేసింది. కొందరికి కడుపులో మండుతున్నా ఏం చేయాలో తెలియక జుట్టు పీకిన వాళ్ళు చేసింది. సో ఇంతకీ అసలు రష్యాలో మోడీ చేసిన పని ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియన్స్ ఉద్దేశించి రష్యాలో మోడీ చేసిన ప్రసంగంలో ఓ పాట ఇది. అయితే ఏమన్నారంటే, ఫిర్ భీ దిల్ హే హిందుస్థానీ అంటూ ప్రవాస భారతీయుల్లో ముచ్చటించారు మోడీ. సో అంతేకాదు రాబోయే రోజుల్లో ఇండియా మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు ఆయన. సో కానీ ఇవన్నీ నాణ్యానికి ఓవైపు అయితే ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. మోడీ రష్యాలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాల చూపు అటువైపే ఉందని చెప్పాలి. ఇద్దరి నేతల రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. ఈ టూర్లో కొంచెం అఫీషియల్ కాగా కొంచెం అన్అఫీషియల్గా తెలుస్తుంది. ఓ పెద్ద ఎస్టేట్ అంటే పుతిన్కి చెందిన నోవో ఒగారియాలో మోడీతో భేటీ అయ్యారు పుతిన్. సో గంట పాటు చర్చలు జరిపారు. షేక్ హ్యాండ్లు, ఆలింగనాలు, బ్యాటరీ వెహికల్స్లో అటు ఇటు తిరగడాలు, ఒకరినొకరు మాట్లాడుకోవడాలు, ఇలా ప్రతి ఒక్కటి ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత పెంచాయి. అయితే ఈ చర్చల కారణంగా మనకు కొంచెం మంచి జరిగిందని చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ వార్లో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయులు ఇక స్వదేశానికి రానున్నారు. ఉపాధి అవకాశాల కోసం రష్యా వెళ్ళిన కొందరు భారతీయులను యుద్ధక్షేత్రాలు పంపారు. సో రష్యన్ ఆర్మీకి సహాయం చేయడమే వారి పని. నిజానికి ఇలా పనిచేయడం ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి. కానీ అందుకు చాలామంది తిరిగి వచ్చేయాలని చెప్పారు కూడా. సో కానీ వారికి రష్యా ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎక్కడా కూడా. దీంతో తమను తిరిగి రప్పించండి బాబోయ్ అంటూ వారంతా కేంద్రాన్ని మొరపెట్టుకున్నారు. ఇదే టాపిక్ను తన చర్చల్లో ప్రస్తావించారు ప్రధాని మోడీ. దీనికి పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెరీ సూన్ వారంతా తిరిగి ఇండియాకు చేరుకున్నారు అని ఆయన రిప్లై ఇచ్చారు. సో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆగిపోయిన భారత్ రష్యా సదస్సు తిరిగి మళ్లీ ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు వారిద్దరు కూడా. సో వ్యాపారం, ఇంధన కొనుగోళ్లు, ఆయుధాలు ఇలా ప్రతి అంశంపై చర్చించారు ఇరువురు నేతలు. సో ఇక రష్యన్ యాంగిల్ చూసుకుంటే భారత ప్రధాని ఇలాంటి సమయంలో పర్యటించడం ఆ దేశానికి ఒక రకంగా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మొన్నటిదాకా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది కాబట్టి ఇలాంటి టైంలో ఒక రకంగా మోడీ టూర్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను ఒక చైనా తప్ప ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఒక వెలివేసినంత పనిచేశాయి. సో అమెరికా, యూరోప్తో పాటు మాజీ సోవియట్ దేశాలు కూడా రష్యాపై కత్తులు నూరాయి. అందుకే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ రావడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. సో అంతేకాదు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండో విదేశీ పర్యటనకు రష్యానే చూసేసుకున్నారు మోడీ. దీంతో ప్రపంచానికి తగ్గేదేలే అనే ఒక మెసేజ్ పంపింది రష్యా. సో అంతేకాదు ప్రపంచం వెలివేతతో ఇండియాకు మరింత ఇంపార్టెన్స్ ఇస్తుంది రష్యా. ఇది మనకు అనుకూలమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు విదేశాంగ శాఖ కూడా సిద్ధంగా ఉంది. క్రూడ్ ఆయిల్ విషయంలో సరికొత్త ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇరాక్ ఇంకా సౌదీ అరేబియా తర్వాత రష్యా నుంచే మనం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రష్యన్ ఆయిల్ కంపెనీలతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు కూడా వీళ్ళు చాలా రెడీగా ఉన్నాయి. ఈ సంస్థలు కూడా ఇప్పటికే మనం రష్యా నుంచి రోజుకు 1.97 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటున్నాం ఒక రోజుకు. అయితే గతేడాదితో పోలిస్తే ఇది 2% ఎక్కువ, ఎందుకంటే వెహికల్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి. అంతేకాదు చమురు విషయంలో చైనా కంటే ఇండియాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది రష్యా. అయితే ఈ విషయాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉంది అమెరికా. అయితే డైరెక్ట్గా మనల్ని డైరెక్ట్ చేసే పరిస్థితిలో లేదు అమెరికా. ఎందుకంటే అంత గమ్మున ఇండియాని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం అమెరికాకి. సో అలాగని బెదిరించే అవకాశం కూడా అస్సలు లేదు. అందుకే మోడీ రష్యా పర్యటనలో ఉన్న సమయంలోనే భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామిని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. రష్యాతో దోస్తీ విషయంలో భారత్ను అప్రమత్తం చేస్తున్నామని. అయితే చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మాత్రం కోరింది అమెరికా. నిజానికి ఇది కూడా మన దౌత్య విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే అమెరికా అగ్గి మీద గుగ్గిలం అవ్వాలి, అవసరమైతే భారత్పై కూడా ఆంక్షలు విధించాలి, H1Bనో లేకపోతే ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో. కానీ ఆ సాహసం చేసే పరిస్థితిలో లేదు అమెరికా. సో అందుకే సింపుల్గా ఉక్రెయిన్ టాపిక్ను తెరపైకి తెచ్చి చేతులు దులుపుకుంది అమెరికా. సో అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన నేతను, ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ఆలింగనం చేసుకున్నారంటూ కూడా ఆయన ఓపెన్గా మండిపడ్డారు. కానీ పుతిన్లో ఉక్రెయిన్ యుద్ధ విషయాన్ని మోడీ ప్రస్తావించారన్న సంగతి తెలుసో లేదో తెలీదు. దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, యుద్ధంతో సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పి పుతిన్కి మన ప్రధాని చెప్పినట్లు కూడా విదేశాంగ శాఖ తెలిపింది. సో నిజానికి
మన దేశానికి రష్యాకు ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఎన్నో సంక్షోభ సమయాల్లో రష్యాకు మనం ఆపన్న హస్తం అందించింది, మనకు కూడా వాళ్ళు ఆపన్న హస్తం అందించారు. సో అండగా ఉంది ఈ ఇరు దేశాలు కూడా. సో అందుకే రష్యా విషయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్నేహస్తాన్నే చాటాయి తప్ప ఎప్పుడు కూడా శత్రుభావాన్ని ఎప్పుడు చాటలేదు. ఇప్పుడు ఇదే రూల్ను మోడీ కూడా పాటిస్తున్నారు. ప్రస్తుతం రష్యా ఉన్న పరిస్థితిలో ఆ దేశంతో మనం చేసుకునే ఒప్పందం చేసుకోవడం అనేది నిజంగా ఒక రకంగా విన్ సిచ్యువేషన్ చెప్పాలి. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.